రెహమాన్ మెయిన్ లీడ్ గా కార్తీక్ నరేన్ డైరెక్షన్ లో ధృవంగల్ 16 అనే సినిమా రూపొందింది. కొద్ది రోజుల క్రితం తమిళ్లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్రహ్మాండంగా ఆడింది. 16 పేరుతో తెలుగులో డబ్ చేశారు. నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది సినిమా. దీపక్ ఒకప్పుడు ఎస్ఐగా పనిచేసి ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకొని రిటైర్మెంట్ తీసుకుంటాడు. ఐపీఎస్ కావాలని ఆశపడుతున్న ఓ కుర్రాడు దీపక్ ని కలుస్తాడు. అప్పుడు తను కాలుపోవడానికి తన లైఫ్ ని తలకిందులు చేసిన ఓ కేసు గురించి దీపక్ ఆ కుర్రోడికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఓ కుర్రోడి సూసైడ్ దగ్గర ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలై అనేక కొత్త కోణాల్లోకి వెళ్తుంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, దీపక్ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనేది 16 స్టోరీ. ఈ సినిమా అంచనాలకి అందకుండా సాగే ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. పర్టికులర్ గా ఇది కథ అని డీటెయిల్డ్ గా చెప్తే మజా ఉండదు, కానీ స్క్రీన్ మీద చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. రెహమాన్ సీనియర్ నటుడు. తమిళ్తో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు చేశాడు. ఈ మూవీలో ఖచ్చితంగా అతని యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోతారు. చాలా మెచ్యూర్డ్ గా పర్ఫామ్ చేసి శభాష్ అనిపించాడు. ఢిల్లీ గణేష్ కనిపించేది ఒక్క సీనే అయినా ఆకట్టుకున్నాడు. సినిమాలో సాంగ్స్ ఉండవు, కానీ బీజిఎం మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ప్రమోషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మన టాలీవుడ్ జనాలకి సరిగ్గా తెలియలేదు, కానీ థియేటర్స్కి వెళ్తే 16 ఖచ్చితంగా ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుంది. దర్శకుడు కార్తీక్ నరేన్ సినిమాని ఆద్యాంతం ఆసక్తికరంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.